అందరు బాగున్నారమ్మా? బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు పాటించాల్సినటువంటి పద్ధతులు, ఇది కూడా ఆశీర్వాదానికి కారణము, ప్రత్యేకంగా ఆరోగ్యానికి కారణం. పాటిస్తారా? కొన్ని మాటలు తెలుసుకొని ఏమా మంచిది. దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 2 వరకు చదువుకొని ఈ మాటలు ఆలకిద్దాం. ప్రసంగి, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని పలుకుటకు ఆకాశమందున్నాడు, నీవు చూడండి. జగన్ బిడ్డలారా, కొద్దిగా ఉండాలి. విపరీతమైన మాటలు మాట్లాడకూడదు, అర్థం లేని మాటలు మాట్లాడకూడదు. 2 మాటలు పలికిన శుద్ధంగా పలకాలి, అందంగా పలకాలి, వినసొప్పుగా ఉండాలి. ఒకవేళ మనకు తెలియకపోతే ఇంటి దగ్గర ఆలోచన చేసుకోవాలి. స్నేహితులతో ఎలా పడితే అలా మాట్లాడతాం. మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చాలా పద్ధతిగా ఆచితూచి మాట్లాడాలి. అనాలోచనగా పలకటానికి హృదయాన్ని ప్రేరేపించుకోకూడదు. అడగాలి, అక్కడికేయాలి. ఈ మాట అనేద్దాం, తర్వాత సంగతి అన్యమైన చేస్తారా? దేవుని బిడ్డలారా, ఇవి ఆలోచన కలిగి మనం ఉండకపోతే దేవుని ఆత్మ మనలో పని చేయకపోవచ్చు. పరిశుద్ధత అంటే ఏమిటంటే, గ్రహింపు జీవితంలో ఏ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళినా, ఏ వ్యక్తితో మాట్లాడుతున్నా, నేను ఏం మాట్లాడుతున్నానో ఆలోచన చేయాలి. నేను ఏం మాట్లాడుతున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, నా మాటలకి వారి ముఖాలు చూసి మనం ఏం చేయాలంటే, ఎలా స్పందన వారిలో నుండి వస్తుంది, వారిలో నుండి ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళ ముఖ ఫీలింగ్ చూసి మనం గమనించాలి. మనం మాట్లాడే మాటకి నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు ఆశ్చర్యం చూస్తారు. కొన్నిసార్లు నిరుత్సాహంగా చూస్తారు, కొన్నిసార్లు కోపంగా చూస్తారు. మన మాటను బట్టి వారి ముఖ కదలికలు కనబడుతూ ఉంటాయి. అంతేకాదు, మనం వెళ్ళిన తర్వాత వారు ఏమి ఆలోచన చేస్తారో గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరానికి వచ్చేటప్పుడు పాటించాల్సిన పద్ధతులు అన్యజనుల వలె ఇష్టం వచ్చినట్లుగా ఎప్పుడు పడితే అప్పుడు క్రమము లేని పనులు చేయకూడదు. ఇది ఆశీర్వాదానికి గుర్తు. వెలుగు కలిగి ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి. మందిరానికి వచ్చేటప్పుడు కూడా పక్క నుండి చూసేవాళ్ళు చాలా హేళనగా చేస్తారు, హేళనగా మాట్లాడతారు. అందుకని మనం చాలా జాగ్రత్తగా దేవుని ఆలయానికి వచ్చే వ్యక్తులము అనాలోచనగా ఉండకూడదు. జ్ఞానము కలిగి ఉండాలి, తెలివి కలిగి ఉండాలి, అలాగనే శుభ్రంగా ఉండాలి. ఉన్న జుట్టునే చక్కగా దువ్వుకోవాలి. ఉన్న జుట్టునే ఏం చేయాలమ్మా? చక్కగా దువ్వుకోవాలి. ఉన్న ముఖాన్ని ఏం చేయాలి? లేని ముఖం కాదు, మనిషికి లేని అందము కోసమే రంగులు ఉన్నాయి. రంగులు పూసి 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 ఒక బాగా స్టార్ హీరోయిన్
ఇంకా కావాలనుకొని ఏం చేసింది? సర్జరీ చేయించుకుంది, ప్రాణం పోగొట్టుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కెమికల్ పూసి పూసి అప్పటికి అందంగానే ఉంటారమ్మా, అప్పటికి అందంగానే ఉంటారు. కానీ ఆ పూసి పూసి అవన్నీ ముఖం ఏలబడి, వయసులోని ఏలబడి. ఎందుకంటావు? ఉన్న ముఖం చాలదా? పడతారా? అందంగా లేదా? ఎందుకు వచ్చినవి అంట చెప్పమ్మా. ముక్కు ముఖం లేదా? ఇప్పుడు నన్ను అంటారా ఎవరైనా? నన్ను అంటారా? గౌరవించలేదా? నేను బాగోలేను, పార్శ్వం చాలా బాగుంది నన్ను అంటలేదే. అన్నం లేనాడా అన్నయ్య నన్ను ఎవరు అన్నా మరి. అందుకని శుభ్రంగా ఉన్న వాటిని ఏం చేయాలా? ఎస్తేరుకు నగల నట్లలో మంచి పట్టు చీరలు ఇచ్చాడు. పట్టు చీరలు ఇచ్చి, మా రాజుగారు నేను చేసుకోవాలి, అందరూ బాగా స్టైల్గా వచ్చి ఫ్యాషన్ ప్రూఫ్ లేదమ్మా ఫ్యాషన్ ఛానల్కి వచ్చి ఎలా చూపిస్తారు. రాజుగారు అక్కడ కూర్చోగడు. చాలా మంది కన్యకలు వచ్చారు. నిజంగా సేమ్ మనం టీవీలో ఆ ఫ్యాషన్ లేడీస్ వస్తారు చూడండి, సేమ్ అంతే జరిగింది. సంతాలు ఎవరికి తగ్గ అందం. ఆడ డ్రెస్సులు ఉన్నాయి, బంగారం ఉన్నాయి, అన్నీ ఉండాల్సినవి అన్నీ ఉన్నాయి. ఓ నువ్వు అందంగా ఉండు, రాజుగారికి కనపడు, రాజుగారు నిన్ను చేసుకుంటే ఓకే మాకు సంతోషం. అందరూ ఎవరు మోడల్స్లో వాళ్ళు పోయారు. ఒక్కొక్క అమ్మ ఇంకెత్తులు పెట్టింది ముడి, ఒక్కొక్క అమ్మ రకరకాల తేడాలు తెలుసు కదా ఆడవాళ్ళ. ఇక మీకు చెప్పాల్సిన పని ఏమి లేదు, మీకంటే మగవాళ్ళకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే వాళ్ళే చూసే ఎలా స్టైల్ ఉంటుందా అని. వేసుకునే కంటే చూసే వాళ్ళే ఎక్కువ మాత్రం. నిజం దేవుని బిడ్డలారా, అలాగనే అంత చందాలుగా వెళ్ళిపోయారు. ఎస్తేరి ఉన్నది, ఎస్తేరి సింపుల్గా ఉందండి. అబ్బా సింపుల్ అంటే ఏమీ లేదు, సన్న సైను మెడలో చేసుకుంది. ఉన్న చీరే చాలు, ఉన్న చీరనే, మళ్ళీ ఏదో కాదు. ఇంకా నేను చెప్పాలంటే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ ఉన్నాడు మేకప్ మ్యాన్ ఉన్నాడు. అమ్మాయి ఎస్టర్ నీ వంతు వచ్చింది. అందరూ చూశాడు రాజు. ఎవరు కూడా ఇట్లా అంటున్నాడు, నువ్వు కూడా పోమ్మా అనేసరికి నాకేమవుతుంది, ఏడుపు ముఖంతోనే పోయింది. నన్ను ఇక్కడికి తెచ్చారు, తల్లిదండ్రులు లేని దాన్ని నాకెందుకు అనుకున్నది. వెళ్ళిపోయింది. ఆ సబ్బు పెట్టి ముఖం కడుక్కున్నది. ఆ సబ్బు వేయామది, ఆ లైఫ్ బాయ్ సబ్బు చాలు వేయామది, సీపు సబ్బు. నిజంగా ఇలా గడుపుకుంది. ఆ చీరతోనే తీసుకుని కనుకొని ఇట్లా అనుకున్నది. సింపుల్ ఒక జాడ వేసుకుంది. పూలు కూడా పెట్టుకోవాలి. ఇక సార్లే నాకేం ఇష్టం లేదనుకుంది. చక్కగా వెళ్ళేసరికి రాజుగారి దగ్గరికి వెళ్ళి చీర మూసుకి ఇలా వేసుకొని అలా నుంచొని, రాజుగారి కంటే అసలు ఏంటి ఈ అమ్మాయి ఎలా వచ్చింది, ఎంత పద్ధతిగా వచ్చింది. అనేక మంది లిప్టిక్లు చూశారు, రకరకాల వేషాలతో వచ్చారు. ఇంకా వస్త్రధారణ కూడా స్టైల్గా ఉంది, రకరకాలుగా. ఇక తెలుసు కదా స్టైల్ ఎలా చూపించాలి, మనకు తెలియదులేండి, లోకస్తులకు బాగా తెలుసు. ఏంటి అమ్మ ఇంత పద్ధతి కలిగిన వ్యక్తిని నేను చేసుకోవాలనుకొని రాజు గారు ఆ అమ్మాయిని తీసుకొస్తే వాణిని చేశాడంటే, ఉన్న వాటిల్లోనే అందంగా వస్తే దేవునికి కనపడితే చాలా సంతోషిస్తాడు. మందిరానికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఉదయాన్ని శుభ్రంగా ఉండాలి. ఉన్నాయే చాలు. ఇంటికి పోతే ఏం చేయాలి? ఉన్నాయో మొడ తెలుసుకొని ఆడ చెంపు, ఆడ కంచము. ఒకసారి ఇంటికి వెళ్తే మన కాడు ఇప్పుడు కనపడలేదు. చెంపు బోర్లగా పడి ఉంటుంది, నీళ్లు పడి ఉంటుంది, పల్లెం ఆడ ఉంటుంది, అది దాటుకుంటూ పోవాలి. ఇంట్లో బైబిల్లో ఇడిచిన కొట్టల్లో ఉంటుంది. నిజంగా ఏమన్నా బాగుంటుందమ్మా? అన్నం మెతుకులు ఉంటాయి ఆడ. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా.
ఇంతకుముందు బాగా కష్టాల్లో నేను భలే కష్టాల్లో ఉన్నా. భలే కష్టాల్లో ఉంటే మా అన్నయ్య వాళ్ళందరూ ఇల్లు బాగా కట్టుకున్నారు. మా నాయన మాత్రం చిన్న గుడిసేసుకున్నాడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళే ఆ గుడిసెలోనే ఉండాల్సి వచ్చేది. వాళ్ళ ఇల్లు పక్క వాళ్ళు బాగుండే అన్నయ్య స్థలం అయితే బాగానే ఉంది. ఏనండి అందులోనే ఉన్నాం. పాస్టర్ గారు అందులో ఇల్లు అక్కడే ఉంటుంది. మేము కూడా వెళ్ళిన తర్వాత గ్యాస్ అక్కడే ఉంది, అన్నీ అక్కడే ఉన్నాయి. ఇక పడుకోయా ఇక్కడ గ్యాస్ పక్కనే వేసింది మంచం. నేనేం చేసాను, ఇలా నిద్ర గుచ్చి పాత కూడా తీసుకొని గ్యాస్ మీద ఉన్న అన్నం మెతుకులు కానీ మొత్తం దోడుచుకునేవాడిని. ఎందుకంటే నిద్ర పట్టదు. ఇల్లు శుభ్రం లేక నిద్ర పట్టదు. ఉన్నదాన్ని శుభ్రం చేయాలి. అవసరమైతే చీపిలు కూడా తీసుకు. ఇప్పుడు కూడా ఆ మంచం అక్కడే వేస్తా, కానీ అక్కడ ఎక్కబడితే అక్కడ కళ్ళాలని నేను నిద్రపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకున్న అలవాటు నాకు నచ్చినట్టుగా శుభ్రం చేసుకొని అప్పుడు నిద్రపోవాలి. శుభ్రం లేకపోతే దేవుడు కూడా నచ్చడు. ఉన్న వాటిలో మనకి ఏదో కొట్లు నేను పేదదాన్ని అయ్యా ఈ మాట చెప్తే అయ్యో నువ్వు ఉండోడిలేయా, నీవు 3 బెడ్రూమ్లు ఉన్నాయి మరి అయ్యకి చెబుతున్నావు మాకు ఒక్కటి అనే మాట్లాడతారు. కానీ ఉన్నదాన్ని అంతేగా చెల్లెమ్మ, ఉన్నది చాలు. మాకు ఏం దొత్తు. మందిరానికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? పద్ధతులు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన వస్త్రముతో విసిన వస్త్రముతో కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా పద్ధతితో వస్తే ఆశీర్వాదము ఆరోగ్యము. ఏముంటుందమ్మా? ఆశీర్వాదం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, మనసు పరిశుద్ధతగా ఉంటుంది. టెన్షన్ ఉండదు. ఇక్కడ టెన్షన్ ఉండదు. మీరు ఇంటికి పోయినప్పుడు ఒక్కొక్కసారి ఇంట్లో పని ఏం పిల్లలు చేయకపోతే తిడతారు కదా, ఏందమ్మా ఈ కింద ఈ చెంపేదమ్మా, ఏం సంతమా ఈ సంత బుడపక్కల సంత కాదు అమ్మా, ఎంతనే ఉంది మరి మన ఇల్లు అందురా ఏమ్మా. వాళ్ళు ఇల్లు ఉన్నాయమ్మా, కాసేపు కూర్చోకపోతే ప్రయాణానికి హాయిగా ఉంటుంది. ఆ ఇంట్లో కూర్చొని ఈ గొప్ప పాడు కానీ మీరు అన్నవాళ్ళే కదా. శుభ్రమే ఆరోగ్యమే మహాభాగ్యము. హల్లెలూయా. ఈరోజు ఏంటమ్మా? ఆరోగ్యము, శుభ్రము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పాటించాలి. ఇంటికి పోయేసరికి శుభ్రం, ఇల్లు శుభ్రం చేసుకొని రావాలా. ఇంటికి పోగానే ప్రశాంతంగా, ఎందుకంటే వాక్యం అన్నీ వింటున్నారు. ఈ మాటలు కూడా మనకు ఉండాలి. ఏం చేయాలి? శుభ్రంగా ఉండాలా. బట్టల విషయంలో శుభ్రంగా ఉండాలా. మంచి బట్టలు వేసుకోవాలా. శ్రద్ధ కలిగి ఉండాలి. ఇష్టం ఉండాలి. మందిరానికి వచ్చేటప్పుడు ఆ పక్కమ్మ పోతాం దీని పాడుగా ఒకటే ప్రార్థన. దీనికి చేద్దాం పాదం ఇంట్లో కూడా చెప్పండి. ఒకవేళ పోకపోతే ఇంట్లో పక్క గారు అంటాడు, చూడలే ఆ అమ్మాయి చూడలే ఒకటే ప్రార్థన. పాడుగా ప్రార్థన తేలేదు అంట. ఆకలి మనిషేలేదు. చూడు ఎట్ట పోతారు. అక్కలు చూడు, ఆ అక్క ఎప్పుడు ప్రార్థన. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటలు మీ ఇంట్లో అనిపించుకోకండి. ఇప్పుడు మిమ్మల్ని తిట్టినా మీ ఇళ్లలో బయట ఏమంటాడు తెలుసా? నా భార్య 24 గంటలు ప్రార్థన. ఈ భార్య ఇలాగా ఆ టీ కొట్లు అమ్మటి, ఆ రోడ్లు అమ్మటి, అరుగులు అమ్మటి, ముచ్చటి గొడవలు పెట్టదు నా భార్య. బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన, పరిచర్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ సాక్ష్యము మీ భర్తలు ఇస్తారు. నిజంగా చెప్తాను. మా అమ్మ ప్రార్థన, మా అమ్మ అయితే వయసులో అండి ప్రార్థన చేసేది. లోకం అనేదే తెలీదు నా తల్లి. అనిపించుకోవద్దమ్మా. అలాగనే దేవుని బిడ్డలారా, ఆదివారం ఎక్కువగా పనులు పెట్టుకోకూడదు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఆదివారం రాగలు ఉన్నాయి, మత్స్సు బండ్ల మీద ఉన్నాయి, దిక్కేస్తాం కదా. ఆ రోజే పని పెట్టుకుంటూ గుడ్డలన్నీ ఆ రోజే ఇక బాదుతా ఉంటారు గుడ్డలు. ఏందమ్మా అంటే ఆదివారం కదా అక్క, మళ్ళీ రేపు పనికి పోవాలా. ఆదివారం పనులు పెట్టుకోకూడదు.
ఏం పెట్టుకోకూడదమ్మా? పనులు పెట్టుకోకూడదు. ఆదివారం పనికి పోకూడదు. బాగా అర్థం చేసుకోండి. శనివారమే పని చేసుకోవాలా. నైట్ 9, 10, 11 అయినా పర్వాలా. ఏం చేయాలి? శనివారమే పనులు పెట్టుకోవాలి. లోకాసు సువార్త 10వ అధ్యాయము చదవమ్మా. 40వ వచనం. లోకాసు సువార్త 10వ అధ్యాయము 40వ వచనం చదవమ్మా. మార్త విస్తారమైన ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ఇప్పుడు పనులు చేసే సమయమేనా? యేసయ్య ఇంటికి వచ్చినప్పుడు యేసయ్యని పిలుచుకున్నారు వాళ్ళు. యేసయ్యని పిలుచుకొని ఆయన వాక్యం చెబుతామంటే మార్తమే పనులన్నీ చేస్తూ ఉంటాయి బయట. తన చెల్లెల గారేమో వాక్యం వింటా ఉంది. ఈ పనులంతా భారమయ్యి విస్తారమైన పని పెట్టుకొని, యేసయ్య నీకు చింత లేదా? నేను పని చేస్తున్నా. ఆయమ్మని పంపించచ్చు కదా, ఎందుకు ఆమె వాక్యం వినేది? ప్రభు అంటాడు, మార్త నువ్వు అనేక పనుల మీద ఉన్నావు, మరియా ఉత్తమైన పని నిన్ను ఉంది. పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. వాక్యం రోజు నీ ఇంట్లోకి రాదు. నేను రోజు నీ ఇంటికి రాను కదా. దేవుని బిడ్డలారా, చూసారా? విస్తారమైనటువంటి పనులు పెట్టుకుంటే యోగ్యత కలిగి ఉండలేము, నమ్మకంగా ఉండలేము. విస్తారమైన పని శ్రాంతి దినమును పెట్టుకోకూడదు మనం. అలాగనే దేవుని యొక్క పద్ధతులు కూడా మనం తెలుసుకోవాలి. దేవునికి ఎలా నచ్చాలో, సంతోషంగా ఉండాలి. ఆదివారం ఎక్కువ పనులు పెట్టుకోకూడదు. మందిరంలో దేవుని వాక్యం శ్రద్ధగా ఏం చేయాలమ్మా? కాదు బాగా ఉండకూడదు. అందుకని గంటల గంటల వాక్యం చెప్పటాల. అరగంట, 30 గంట, గంట మాత్రమే ఉంటుంది. ఇది కరెక్ట్గా ఏం చెప్తాడో నీ మనసు ఉంటే వింటావు. మరి నీ మనసు కలిగితే వింటావు. ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు? ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? విందాం, కాసేపు విందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగనే మందిరంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా రాసుకోవాలి. హల్లెలూయా. ఎన్నో కాగితం ఎవరైనా తెచ్చుకున్నారమ్మా? చేతులు ఎత్తండి. 1 ఎలా తెచ్చుకోండి? పద్ధతి. ఎన్నో కాగితం తెచ్చుకున్నావా? రాసుకున్నావమ్మా? రాసుకోవాలి. అంటే నీకు శ్రద్ధ ఉన్నట్టు లెక్క. అంతే కదా, నీకు శ్రద్ధ లెక్కేంది. ఇంకా దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ తెచ్చుకోవాలా. చాలా మంది ఏం చేస్తారు? బైబిల్ ఆడే పెడతారు. ఏడా? మందిరంలోనే పెడతారు. ఎట్టా దానికి ప్రార్థన ఉంది లేదు. అలా కాదు. బైబిల్ నీ వెంట ఉండాలి. బైబిల్ ఏం చేయాలా? తీసుకొచ్చుకోవాలి. హల్లెలూయా. అలాగే నేను ఒక చర్చిలోనైతే 15 బైబిళ్ళు ఉన్నాయి. అక్కడే 15 బైబిళ్ళు ఉన్నాయి. లెక్కేశాను. అడిగా, ఏది పాస్టర్ గారు మీ దగ్గర బైబిల్ చాలా ఉన్నాయి అంటే, విశ్వాసులే అయ్యా. విశ్వాసులేయా? అవునండి. వాళ్ళు ఆడ పెట్టుకున్నారు, మందిరం అప్పుడు తీసుకుంటారు, మళ్ళీ ఆడ పెట్టిపోతారు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే క్లాసుకు వస్తారు, చేతులు పెట్టప్పుడు బైబిల్ ఉండాలి. దేవుడు ఉన్నట్టు బైబిల్ చేతిలో ఉంటే, బైబిల్ చేతిలో ఉంటే, బైబిల్ లేకుండా రాకూడదు. చిన్నపిల్లలంటే తీసేయండి. బైబిల్ లేకుండా మనము లేకపోతే కొనుక్కోండి. ఎవరన్నా ఇచ్చిందా కొండబాకండి. దేవుడు ఇస్తాడు. మంచి బైబిలే కొనుక్కోండి. అలాగనే బైబిల్ని పక్కన పెట్టుకోవాలి, కానీ తల కింద దిండులాగా పెట్టుకోబాకండి. బైబిల్ ఎక్కడ ఉండాలమ్మా? పక్కన ఉండాలి. దిండులాగా తల కింద మాత్రం పెట్టుకోవద్దు. పద్ధతులు
దేవుని యొక్క మందిరానికి వచ్చేవాళ్ళం ఎలా చేయాలనేది మీకు తెలుసు అనుకోండి, అయినా గుర్తు చేస్తున్నాను. అలాగనే దేవుని బిడ్డలారా శ్రద్ధగా రాసుకోవాలి. ఇంకో విషయం తెలుసా, చదువుకోకపోయినా నీకు ఇష్టం ఉంటే బైబిల్ చదవటానికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ సంగతి మనం తెలుసుకోవాలి. అలాగనే సమయాన్ని పాటించాలి. మేసేటప్పుడు మేయాలి, కూసేటప్పుడు పాటలు పాడేటప్పుడు ప్రార్థన చేసుకోకూడదు. ఏం చేసుకోకూడదమ్మా? పాటలు పాడేటప్పుడు ప్రార్థన రాగానే 1 నిమిషం 2 నిమిషాలు ప్రార్థన చేయి. వీళ్ళందరూ చప్పట్లు కొడతాడు, నువ్వు మోకరించి ప్రార్థన ఏంటి? ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనే చేయాలి. పాటలు పాడేటప్పుడు నువ్వేం రాకపోయినా, అవునా కాదా? మేసేటప్పుడు మేయాలి, కూసేటప్పుడు మేసే గాడిదని కూసే గాడిద చెడగొట్టిందా. ప్రార్థన చేసుకునేటప్పుడు పాటలు పాడకూడదు, మాట్లాడకూడదు. హల్లెలూయా. వారు శ్రద్ధగా ప్రార్థన చేసుకుంటుంటే మనం పాట ఎత్తుకోకూడదు, వాళ్ళకి అభ్యంతరం కలిగించకూడదు, పక్కకి వెళ్ళిపోవడం పెట్టడం. ఇలాగా దేవుని సూత్రాలు మనం పాటించుకోవాలి. వీటిని కూడా దేవుడు మనసు పెడతాడు. దేవుని బిడ్డలారా సమయాన్ని పాటించాలి. 7:30 ప్రార్థన అంటే ఎన్నింటికి రావాలి చెప్పు? నాకు తెలిసి 7:30కే ఉండాలి. 11 గంటల ప్రార్థన స్టార్ట్ అంటే సీరియల్ అంతే పెట్టుకుంటుందా? అక్క బాగున్నావు సీరియల్ ఉంది కదా, నువ్వు నాకు నచ్చావు సీరియల్ ఉంది కదా. అమ్మా దేవుడు నేను ఇంతే చేస్తారా, ఊరు పోయనే ఏం జరిగిందంట. అందుకనే మీరు టెన్షన్ పడతారనే నిన్నటి సీను ముందే అతడు 5 నిమిషాలు అక్కలు మర్చిపోతారు. లేట్ అయితే ఏం చేస్తారమ్మా? నిన్నటి జరిగింది ఏం చేస్తాడు? క్లైమాక్స్ ఫ్రంట్లో వేస్తాడు. ఇది అయిపోయేసరికి అక్కడ నుండి స్టార్ట్ చేస్తాడు. ఈ లేట్ అయిన చెల్లెమ్మలకు బాగుంటుందని ఎంత తిరిగి వాడు. హల్లెలూయా. సమయాన్ని పాటించాలి. సమయాన్ని ఏం చేయాలి? 7:30 ప్రార్థన అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏదో నేను చెప్తున్నాను. ప్రార్థన అంటే తపలు ఆడుకుంటారు. దీన్ని ఆశీర్వాదంగా ఈ విషయంలో మాత్రం నిన్ను ప్రేమించడంలో దేవుడు వెనకాడడప్ప. తపలు ఆడ తెలుసు కదా. ఇప్పుడు ఏదైనా పని కాలేదనుకో, అదే తొందరగాని మనం త్వరగా రైలుకు పరిగెత్తుతాం చూడు. ఆ విధంగా మందిరానికి వచ్చేటప్పుడు మనం ఎప్పుడైనా లేట్ అయినప్పుడు ఆ మనసు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఇష్టపడతాడు. ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 ముగిస్తా. 5వ అధ్యాయం 15వ వచనం చదువు. ముగింపు అయిపోయింది, బాధే లేదు. ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. అమ్మా చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. దినములు చెడ్డవి కనుక సమయము పోనీయక అజ్ఞానుల వలె కాక జాగ్రత్త. దినములు చెడ్డవి. ఇప్పుడు చెడ్డ దినాలు, జాగ్రత్త. ఇచ్చిన సమయానికి సమయం, నీకు సమయం యేసు నీకిచ్చు అభయం. ఇది మనకిచ్చిన అభయమే. ఇది మనకిచ్చిన అభయమే. దేవుని బిడ్డలారా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానముతో దేవుని ఎతకాలి. సమయాన్ని పాటించు. ఇచ్చిన అవకాశాన్ని పాడపాడు అంటే పాటే పాడాలి. ప్రార్థన చెయ్యంటే ప్రార్థనే చేయాలి. ఒక ఆయన చూసినగా బాబాయ్ గారు వచ్చాడు, ఏడ నిలబడతాడు తెలియదు, వందనాలు కావాలంటాడు, వందనాలు చెప్పకు తరుగుతాడు. సంఘంలో అసలు ఐక్యతే లేదా అది. అందుకే ఒకసారి ఏడేసాడు కుర్చీ. ఎట్టాగా అందరూ వచ్చేవాళ్ళు నాకు వందనాలు చెబుతారు లేని అది ఆయన అనుకుంటాడు. నేడే 2-3 సార్లు అంతే అన్నాడు. ప్రార్థన చేయమంటే వాక్యం చెబుతాడు, పాట పాడతాడు,
3 చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చినది చేయాలి, అదే దేవుని క్రమం. ఇచ్చినది ఏం చేయాలి? క్రమం కానిదే. మీకు ఒక విషయం తెలుసో లేదో, మనకంటే 7:30 ప్రార్థన అయితే ప్రభు 7ంటికే వచ్చి కూర్చుంటాడు. ప్రభు 7ంటికే వచ్చి కూర్చుంటాడు. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలి, అటు ఇటు పక్క వాళ్ళకి వెళ్ళి చూడకూడదు. ఏం చేయకూడదమ్మా? ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తల మూసుకొని ఆలోచన చేయాలి. చాలా ఉన్నాయి దేవుని బిడ్డలు, ఇవన్నీ దేవుడు, మనం భక్తి కాదు, ఈ కూడా దేవుడు పట్టించుకుంటాడు. ఈ కూడా మన ఇంటికి వచ్చినప్పుడు దొంగ చూపులు దొరికితే పట్టించుకోమమ్మా, అవునా కాదా? వాసాలు లెక్క అయితే పట్టించుకోమా? ఇంటికి వస్తాడు చుట్టమే అనుకో, దొంగ చూపులు ఎప్పుడు చూస్తున్నాను బీవాకెళ్ళి మనుషులకి వెళ్ళి చూస్తే పట్టించుకోమా? ప్రభు కూడా అంతే పట్టించుకుంటాడు. చాలా జాగ్రత్తగా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే దేవుడు మనతో ఉంటాడు. దేవుని సంతోషపెట్టి మనకి ఆరోగ్యము ఆనందము రెడ్డి ఇస్తాడు. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపన్నుడు అయిన యేసయ్య, కృపాధారము నీవే తండ్రి. ఇదిగో తండ్రి, రాత్రికాల సమయంలో సమయాన్ని పాటించమని చెప్పి ఉన్నావు. మందిరానికి వచ్చేటప్పుడు పాటించాల్సినటువంటి పద్ధతుల గురించి వివరించావయ్యా. మాలో అవిధేయతలు ఉన్న ఎడల మమ్మలను క్షమించండి అయ్యా. దుష్టుడి నుండి విడిపించండి, దుష్ట కార్యముల నుండి విడిపించండి. మా భక్తిలో ఏ లోపము లేకుండా మీరే చేయండి. వీడుల తండ్రి మీరు కాపాడండి. పండుగ దినాలు కరువు లేకుండా పోషించండి, ఆహారాలు దయించండి. వారి తల్లిదండ్రులను భర్తను దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డల పక్షాన మీరు నిలబడండి, ఏ అపాయం రాకుండా కాపాడండి. లోకమైనది ఏది అంటకుండా మీరే కాపాడండి. ఆపదలు ఆదుకునే దేవుడు తండ్రి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని తప్పించదనని చెప్పిన దేవుడు. ఆపద వచ్చినప్పుడు మీరు తప్పించండి, బిడ్డలను దీవించండి. పాటలోను ప్రార్థనలోను అలాగనే ఆరాధనలో వాక్య భాగంలో మీరు అందరికీ స్తోత్రాలు. మాట్లాడిన మాటల్లో నా తప్పులు ఏదైనా ఉంటే నన్ను క్షమించండి దేవా. ఇదిగో తండ్రి, ఏదైనా పొరపాటున అయ్యా తండ్రి బిడ్డలకు నాయన బాధ కలిగే మాటలు అంటే నన్ను కూడా క్షమించండి. నోటి బోరుగా ఉండి మాట్లాడినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పిడుగురాల పరిచయం జ్ఞాపకం చేసుకొని, రేపు జరగబోయే పరిచయం జ్ఞాపకం చేసుకొని, ప్రత్యేకంగా సెమీ క్రిస్మస్ ఆరాధన ఘనంగా జరిగించండి మా ముందు నాయన. అయా ఇదిగో తన మందిర ప్రతిష్ట ఆరాధన కూడా ఉన్నది కదా, మీరే కార్యక్రమాలు జరిగించండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ చేతులు అప్పగించుకుంటూ గృహానికి వెళ్ళుచుండగా మీ సన్నిధి మీ దేవదూతల సమూహంతో బిడ్డల ఇంటికి మీరు పంపించి మహానందము బిడ్డలకు దాయించేయండి. యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సావాసం మనకును సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. మా ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక.